రాష్ట్రంలో ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టిన తర్వాత ఆర్టీసీకి 10,000 కోట్ల లాభం చేకూరిందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. 300 కోట్ల మంది మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేశారని స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అధికారులతో ఆయనతో పాటు చొప్పదండి ఎమ్మెల్యే సత్యం సమీక్షా సమావేశం నిర్వహించారు. నూతనంగా మున్సిపల్ పాలకవర్గం బాధ్యతలు చేపట్టడంతో వారికి శుభాకాంక్షలు తెలిపారు. హుజురాబాద్ మున్సిపల్ అభివృద్ధికి పాటుపడాలని నూతన పాలకవర్గానికి సూచించారు. యువత చెడు మార్గం పట్టకుండా చెడు అలవాట్లకు లోను కాకుండా ఉండాలంటే తల్లిదండ్రులు సమాజం బాధ్యత వహించాలని కోరారు. పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్యం అన్ని కూడా మెడికల్ క్యాంపులు అయితే ప్రతి ఒక్కరు పరీక్షలు చేయించుకోండి. మీ ఆరోగ్యానికి అనుగుణంగా ప్రభుత్వమే ఒక వైద్యానికి ఉచితంగా పరీక్షలు చేసే కార్యక్రమం తీసుకుంటా ఉంది. హెల్మెట్ పెట్టుకోరు. అటువంటి అన్ని అంశాలను వాళ్ళను కొంచెం అవగాహన చేస్తాం. అర్బన్ లో డ్రగ్స్, గంజాయి లాంటి అనేక అంశాలు ఈరోజు దురలవాడిగా మారుతా ఉంది. తల్లిదండ్రులు, సమాజం ఇది అందరి బాధ్యత. వాటిని కూడా కంట్రోల్ చేసే కార్యక్రమం, అదేవిధంగా రైతులకు సంబంధించిన కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి. దయచేసి చదువుకు సంబంధించి మీరు ఒక పూట తిన్నా తినకపోయినా పిల్లలను కష్టపడి చదివేయడం మన బాధ్యత అనేది తీసుకొని దయచేసి ఆ పిల్లల చదువు కొరకు కష్టపడమని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాను.